الحمد لله رب العالمين. اللهم صل على محمد وعلى ال محمد وبارك وسلم. اللهم لك الحمد كما انت اهله، فصل وسلم على سيدنا محمد كما انت اهله، وفعل بنا ما انت اهله، فانك اهل التقوى واهل المغفرة. ఎల్లా మా ఘోర పాపాలు మన్నించు, ఎల్లా మా సమస్త దోషాలు క్షమించు, ఎల్లా నేను ఇష్టపెట్టిన జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు, ఎల్లా నేను రాజీ చేసుకునే జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు. ఎలా నువ్వు మమ్మల్ని గుర్తించిన ఉద్దేశం పరలోకం తయారు చేసుకోవడానికి ఎలా, కానీ ఆ లక్ష్యాన్ని మేము మర్చిపోయాం, మమ్మల్ని క్షమించు. ఎలా పరలోకం యొక్క జ్ఞాపకం మాకు మారు మారు వస్తూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా నీ ధ్యానములో నీ ధ్యాసలో జీవితం అంతా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా ఎల్లప్పుడూ నీ ధ్యాసలో బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు. ఎల్లప్పుడూ నువ్వు మాతో ఉన్నావనే ధ్యానంతో బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా ఇప్పటిదాకా కూడా పాపాల నుంచి నువ్వే రక్షిస్తూ వచ్చావన్నా నీ కృతజ్ఞతలల్లా. ఇక ముందు కూడా నువ్వు పాపాల నుంచి మమ్మల్ని రక్షించి ఎలా నువ్వు రక్షించాలనుకుంటేనే తప్ప మేము రక్షించుకోలేము. ఎలా మా నఫ్స్ కూడా మాకు వ్యతిరేకమే, ఎలా మమ్మల్ని పాపాల వైపు లాగుద్ది, ఎలా మా శైతాన్ కూడా మాకు వ్యతిరేకం, ఎలా వాడు మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తాడు. ఎలా ఈ రెండు చెడుల నుంచి కూడా మమ్మల్ని రక్షించి ఎలా నిన్ను రాజీ చేసుకునే జీవితం గడిపే భాగ్యం ప్రసాదించి ఎలా మా విశ్వాసం చాలా బలహీనమైంది. ఎలా హరాం పనులు చేస్తున్న హరాం అని తెలుసుకోలేనంత కమ్జోర్ అయిపోయింది. ఎలా అంత బలహీనమైపోయింది. ఎలా మా విశ్వాసం దృఢపడే భాగ్యం ప్రసాదించు. ఎలా ఏ పనుల ద్వారా మా విశ్వాసం మేము కోల్పోతామో మేము తెలుసుకునే భాగ్యం ప్రసాదించు. ఏ పనుల ద్వారా మాకు విశ్వాసం పెరుగుద్దో నీకు దగ్గర అయిపోతామో ఆ పనులు చేసే భాగ్యం ప్రసాదించు. ఎలా ప్రవక్త వారి యొక్క ప్రతి సున్నతిని ఆచరించే భాగ్యం ప్రసాదించు. ప్రవక్త వారి ప్రతి సాంప్రదాయం మా జీవితాల్లో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా నిన్ను రాజీ చేసుకునే ఆచరణలు చేసే భాగ్యం ప్రసాదించు. 5 పూట నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించు. ఏ నమాజు చేస్తే ఎలా మాలో అశ్లీలమైన పనులు పోతాయని నువ్వు అన్నావో ఆ విధంగా నమాజులు చదివే భాగ్యం ప్రసాదించు. 5 పూట నమాజ్ స్థాపించే భాగ్యం ప్రసాదించు. ఎలా రంజాన్ తర్వాత కూడా హరాం పనులు విడిచిపెట్టే భాగ్యం ప్రసాదించు. హరాం యొక్క సంపాదన నుంచి రక్షించు. హరాం యొక్క ఆలోచన నుంచి రక్షించు. ఎలా ఇప్పుడున్నటువంటి యువతని ఎలా ఎన్ని చెడులైతే మాకు ఎన్ని విధాలుగా అయితే వాళ్ళు కుట్రలు పడుతున్నారు ఆ కుట్రలన్నింటినీ కూడా రక్షించు. ఎలా కుట్రలన్నింటి నుంచి కూడా మమ్మల్ని రక్షించు. అతి ముఖ్యంగా మా ఆడబిడ్డని రక్షించు, మా ఆడకూతుర్ని రక్షించు. మేము కూడా నీకు వ్యతిరేకమైన పనులు చేయకుండా మమ్మల్ని కాపాడే, ఎలా నీకు వ్యతిరేకమైన పనులు చేయకుండా మమ్మల్ని రక్షించేలా నేను ఇష్టపెట్టుకునే భాగ్యం మాకు ప్రసాదించి. ఎలా మా పెద్దవాళ్ళకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు. ఎలా చిన్న పిల్లలతో ప్రేమగా ఉండే భాగ్యం ప్రసాదించు. మత గురువులకు ధార్మిక గురువులకు వినిపించే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా మా పూర్వీకులు ఎంతమంది అయితే పూర్వంలో చనిపోయారో వాళ్ళందరి యొక్క పాపక్షమాపణ ప్రసాదించు. ఎలా మా అందరికీ కూడా ఎలా ప్రళయం వచ్చే ముందు ఏవైతే దజ్జాలు విపత్తులు వచ్చే ఉన్నాయో ఆ విపత్తుల నుంచి రక్షించు. మా విశ్వాసాన్ని కాపాడు. ఎలా ప్రపంచం ఎలా మా దేశంలో ఎలా పరిస్థితులు చాలా దుర్బలం అయిపోతున్నాయి. ఎలా ముస్లింల యొక్క పరిస్థితులు చాలా కష్ట పరిస్థితులుగా మారబోతున్నాయి. ఎలా ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో మేము కళ్ళారా చూస్తున్నాం. ఎలా అవి మా దాకా రాకుండా మమ్మల్ని కాపాడు. పూర్తి ముస్లిం సమాజాన్ని రక్షించు. ఎలా పూర్తిగా మా దేశాన్ని ఎలా మత సామరస్యంతో అన్నదమ్ములుగా మేము కలిసి ఉండి ఇప్పుడు దాకా ఎలాగైతే ఉన్నామో అలాగే ఉండే భాగ్యం ప్రసాదించు. మా మధ్య కుట్రలు ఎడదాం అనుకున్నటువంటి ఆ కుట్రదారి యొక్క కుట్రల నుంచి రక్షించు. ఎలా వాళ్ళ యొక్క కుట్రలన్నీ కూడా అంతమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా మేము కూడా నిజమైన ముస్లింగా బ్రతికే భాగ్యం ప్రసాదించు. ఎలా మేము నిజమైన ముస్లింగా బ్రతికితే ఈ ఆపదలే మాకు రావే, ఎలా ఈ కష్టాలే మాకు రావే. ఎలా నువ్వే కురాన్లో చెప్పే వల్ల మీరు కనుక నిజంగా విశ్వాసంగా జీవితాలు గడిపితే మీరు భూలోకంలో రాజులు అవుతారని చెప్పి ఎలా మా జీవితాల్లో నిజమైన విశ్వాసం ప్రసాదించు, నిజమైన ఆచరణ ప్రసాదించు. ఎలా నేను ఇష్టపెట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించు, నిన్ను ఆనందింపజేసుకునే భాగ్యం ప్రసాదించు. ఎలా ప్రతి మంచి పని నీ కోసం చేసే భాగ్యం ప్రసాదించు. ఎలా ఫలస్తీనా ముస్లింల మీద ఏవైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో అంతమయ్యే భాగ్యం ప్రసాదించు. ఎలా గజా ముస్లింల మీద ఏవైతే విపత్తులు వస్తున్నాయో అన్ని కూడా అంతమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా నేను రాజీ చేసుకునే భాగ్యం ప్రసాదించు, నేను ఇష్టపెట్టుకునే భాగ్యం ప్రసాదించు. ఎలా ఎంతమంది అయితే మమ్మల్ని దువాలు చేయమంటున్నారో వాళ్ళందరి యొక్క ధర్మ సంబంధమైన కోరికలు పూర్తయ్యే భాగ్యాన్ని ప్రసాదించు. అది ముఖ్యంగా ఎలా ఎవరైతే ఈ మసీద్ యొక్క ముతవల్లి గారు ఉన్నారో ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎలా ఈ మసీదులో ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో ఎలా ఎంతమంది అయితే పెద్దవాళ్ళు ఉన్నారో ఇక్కడ వాళ్ళందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే. ఎలా మా పెద్దవాళ్ళు బరకత్ చాలా శుభాలు ఉంటాయి. ఎలా నీ ప్రవక్త వారు చెప్పారల్లా ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద బుజుర్గ్ ఒక పెద్ద వయసు గల వ్యక్తి యొక్క బరకత్ ఇంట్లో ఉంటుందని చెప్పి ఎలా అందుకోసం మా పెద్దవాళ్ళ జీవితాల్లో బరకతను ప్రసాదించాలా, శుభాలను ప్రసాదించాలా, వాళ్ళ ఆయుష్లో వాళ్ళ ఆరోగ్యాల్లో వాళ్ళ మంచి పనుల్లో ఎలా అభ్యుదయాలు ప్రసాదించేలా. ఎలా యువతను పాపాల నుంచి రక్షించేలా, హరాం పనుల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించేలా, అతి ముఖ్యంగా యువకుల్ని కూడా రక్షించేలా, నేను రాజీ చేసుకునే భాగ్యం ప్రసాదించేలా. మా యొక్క అందరి యొక్క ఎలా చావు నువ్వు మాతో రాజీగా ఉన్న స్థితిలో మాకు మృత్యు వచ్చే భాగ్యం ప్రసాదించేలా, నీ కాబోతుల్లాని మారు మారు దర్శించే భాగ్యం ప్రసాదించేలా. ఎలా మా ఆడబిడ్డని రక్షించేలా, ఆడబిడ్డని రక్షించేలా, ఆడబిడ్డని రక్షించేలా. ఎలా మా ఆడబిడ్డని రక్షించేలా. నువ్వు తప్ప ఇంకెవరుంటారు. ఎలా
నువ్వు కాపాడకపోతే మా ఆడబిడ్డలు రక్షించబడలేరల్లా, మమ్మల్ని కూడా రక్షించేయాలా. మాకు కూడా శైతాన్ రకరకాలుగా కొట్టుకు పడుతాడల్లా, వాడి పన్నాగల నుంచి మేము రక్షించబడలేవెల్లా. ఎలా నువ్వు మా ఈమాన్ని కాపాడేలా, నువ్వు మా విశ్వాసాన్ని కాపాడేలా. మా జీవితం ఎన్నో పాపాల నుంచి బయటకు వచ్చే వల్ల నీ దయ వల్ల ఇక మళ్ళీ అటువైపు వెళ్ళకుండా మమ్మల్ని రక్షించేలా, ఈ మాటతో చెప్పే భాగ్యం ప్రసాదించేలా. మమ్మల్ని విడవద్దేలా, మమ్మల్ని విడవద్దేలా. మమ్మల్ని నువ్వు ఒక్క సెకండ్ అలా విడిచిపెట్టేస్తే మేము గుమరా అయిపోతాం. ఎలా మమ్మల్ని హరాం నుంచి రక్షించేలా. ఎలా మా యొక్క ద్వారాని యొక్క దయాకరణకు అంగీకరించేలా. ఎలా మరణంతర జీవితంలో ఎలా కర్మల పత్రాలను అందరికీ సులభమయ్యే భాగ్యం ప్రసాదించు. ఆజాబే ఖబర్ నుంచి రక్షించు. ఎలా జహన్నం నుంచి రక్షించు. ఎలా పులిస్రాత నుంచి రక్షించు. ఎలా హిసాబు కితాబ్ సులభమయ్యే భాగ్యం ప్రసాదించు. మా యొక్క ద్వారాని యొక్క దయాకరణతో అంగీకరించు. జజల్లాహు అన్న ముహమ్మద్ అల్లాహు అలైహి సల్లల్లాహు అలైహి వసల్లం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహి వ బిహమ్దిక ونشهد أن لا إله إلا أنت ونستغفرك ونتوب إليك سبحان ربك رب العزة عما يصفون. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారి నెంబర్ 8332932972, అర్షద్ అహ్మద్ భాయ్ నెంబర్ 9885678634కి కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.